1 year of journey. ఆత్మీయ సంబంధం. బైబిల్ క్విజ్లో ఫస్ట్ గిఫ్ట్. దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగటం, దేవుని వాక్యం గురించి తెలుసుకోవడం, బైబిల్ గురించి తెలుసుకుంటాం, జ్ఞానం సంపాదించుకోవటం, గిఫ్ట్ సంపాదించుకుంటాం. బైబిల్లో నుంచి 5 అధ్యాయాలు, అందులో కొన్ని వచనాలు క్విజ్ పెడతారు. ఆ క్విజ్లో గెలుచుకున్న గిఫ్ట్. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. కీర్తనలు 34:10. సూపర్గా ఉంది కదా. 34 అధ్యాయం 10వ వచనం. రాబోయే సంవత్సరం ముందు దేవుడు ముందుగా దీవిస్తూ ఇచ్చిన ఆశీర్వాదం. మెయిన్ థ్యాంక్స్ ఫర్ ముచి మీన్స్ అమ్మమ్మ. అమ్మమ్మ వల్లే ఈ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. దేవునిలో ఎక్కువ ఎదగటం జరిగింది. అమ్మమ్మ వల్లే కానూరు బేతిల్లో చర్చి సంఘస్థులు పరిచయం అయ్యారు. పాస్టర్ గారు, ఆ సంఘం పాస్టర్ గారు వాళ్ళు పెట్టిన క్విజ్లో దేవుని గురించి తెలుసుకుంటూ, బైబిల్ చదువుతూ, అందులో కొన్ని వచనాలకు ఆన్సర్ చేసినందుకు గెలుచుకున్న ఫస్ట్ ప్రైజ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి వాక్యం. నిజంగాను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఎలాగా బైబిల్లో రాసిందో అదే విధంగా నిజంగా ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అన్నిట్లోనూ ధైర్యంగా రాణించగలరు. అందుకు ఉదాహరణ నేనే. నాకు ఉదాహరణ మా అమ్మమ్మ. థ్యాంక్ యూ.